ప్రతికూల స్థితులందు మము ధైర్యపరచి నా కుడి ప్రక్కన నీడవై నిలిచి ప్రతికూల స్థితులందు మము ధైర్యపరచి నా కుడి ప్రక్కన నీడవై నిలిచి బాధనొందిన దేశమందు వేదనలన్నీ వేడుకగా చేసి బాధనొందిన దేశమందు వేదనలన్నీ వేడుకగా చేసి విజయ ధ్వజముగా స్థాపించావు, విజయ ధ్వజముగా స్థాపించావు. జయశీలుడా జయ భేరి మ్రోగించితివి, ప్రతివత్సరం కనువిందు చేసితివి. జయశీలుడా జయ భేరి మ్రోగించితివి, ప్రతివత్సరం కనువిందు చేసితివి. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా? కనీసం 2-3 అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ అక్క, అన్న, ఈ అరుణోదయపు దినాన్ని లేచి కంఠధ్వని దేవునికి వినిపించారా? అవును. గడిచిన రాత్రి కుటుంబంలో ఎన్ని కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన జరిగిందో, రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకున్న ప్రతి కుటుంబం కామెంట్ బాక్స్లో రాయండి. మీ కుటుంబ ప్రార్థన మీ అరుణోదయపు ఆరాధన అనేకులు తెలుసుకొని వారు పురికొల్పబడి దేవుని సన్నిధిలో వారి కుటుంబాలను ప్రార్థన పూర్వకంగా కట్టుకోవటానికి మీ కామెంట్ వారిని ప్రోత్సహించవచ్చు. ఆ కామెంటే వారికి ఇన్స్పిరేషన్గా ఉండొచ్చు. నిన్నటి దినం అనాథలుగా విడవని నాథుడు ఈ నీ దేవుడు, ఆ వర్తమానం కొన్ని వేల మంది ప్రజలు విని ఆ వర్తమానం మా హృదయాలను కదిలించిందయ్యా అని ఎంతోమంది బిడ్డలు కన్నీరు విడుస్తూ తమ సాక్ష్యాన్ని పొందుకున్నారు. ప్రత్యేకంగా ఒక యవ్వనమ్మాయి, మేము ఒక స్థలానికి వెళ్ళినప్పుడు ఆ బిడ్డ చెప్పిన మాట నా హృదయాన్ని, దైవజనురాలి హృదయాన్ని కదిలించింది. అయ్యా, ఈరోజు అనాథలుగా విడవని నాథుడు మీరు వర్తమానం అందించారే. నేను బీటెక్ 3rd year చదువుతున్నాను. చిన్న వయసులో తండ్రిని కోల్పోయా, కోవిడ్ దినాల్లో తల్లిని కోల్పోయా. నేను నిజంగా అనాథగా ఉన్నా. అఫ్కోర్స్ అనాథ, దేవుడు లేనివాడు అనాథ అని మీరు అన్నారు కదా. నేను అనాథను కాదు, కానీ శరీరరీతిగా తల్లిని తండ్రిని కోల్పోయా. ఈరోజు మీరు అందించిన వర్తమానం వింటున్నంతసేపు పుట్టుడు దుఃఖం, గుండెల నిండా ధైర్యం, కళ్ళల్లో నుండి జాలువారుతున్న కన్నీటి ధారలు, ఆ వాక్యం మరొకసారి నన్ను బ్రతికించి ఆదరించిందని ఒక యవ్వన అమ్మాయి, బీటెక్ 3rd year చదువుతున్న అమ్మాయి తన సాక్ష్యాన్ని మాతో పంచుకున్నప్పుడు ఓ రకంగా మాకు కళ్ళెమ్మడి నీళ్ళు ఆగలేదు. ప్రభా, వాక్యం ఎంతగా ప్రజలను బ్రతికిస్తుందని తెలుసు, కానీ కళ్ళ ముందు చెవులతో ఆ సాక్ష్యాలు వింటూ ఉంటే హృదయం పులకరించక, ఆనంద డోలికల్లో తేలియాడక ఇంకేం చేయగలదు? సంతోషం. మీరందరూ వాక్యం వినటం మాత్రమే కాదు, మీ అనుభూతులు కామెంట్స్ రూపంలో మీరు ఎరిగిన వాళ్ళకి తెలియచేయటం ద్వారా మీరు పొందుకుంటున్న అనుభూతి తెలియచేస్తున్నందుకు సర్వదా మీకును ప్రభువుకును మేము కృతజ్ఞులమై ఉన్నాం. ఈరోజు మంగళవారం కదా, సిస్టర్ జ్యోతి జెర్మియా యూట్యూబ్ ఛానల్ నుండి ఆసక్తే నిన్ను శక్తిగా మారుస్తుందని తెలుసా? ఆసక్తి గూర్చి ఓ చక్కటి వర్తమానం దైవజనురాల ద్వారా మనం వినబోతున్నాం.
సిద్ధపడండి. మంచిది. ఈ నెలలో మీటింగ్స్ ఉన్నాయి, ప్రార్థించండి. మెదక్లో, అలాగే నందిగామలో, అలాగే మొగల్తూరు ప్రాంతంలో ఈ మీటింగ్స్ కొరకు ప్రార్థించండి. అనేక మందికి ఈ విషయాన్ని షేర్ చేయగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈ దినం మరో శ్రేష్టమైన వర్తమానం మన ఆధ్యాత్మిక జీవితానికి, దైనందిన జీవితానికి అత్యవసరమైన వర్తమానం. నోటి మాట ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. క్రైస్తవ జనమ, నోటి నుంచి మాట బయలుదేరేటప్పుడు ఆ మాటలో శక్తి ఉంది అనేది ఎప్పుడు మర్చిపోవద్దు. మాటలో శక్తి ఉంది అని చెప్పే దాని తోడ మరొక మాట, నోటి మాట విత్తనం లాంటిది. నోటి మాట విత్తనం లాంటిది. వేప విత్తనం భూమిలో విత్తితే వేప చెట్టు వస్తుంది. మామిడి విత్తనం భూమిలో విత్తితే మామిడి చెట్టు వస్తుంది, మామిడి ఫలాలు వస్తాయి. కొబ్బరి విత్తనం విత్తితే కొబ్బరి చెట్టు, కొబ్బరి ఫలాలు వస్తాయి. చింత చెట్టు విత్తితే చింత విత్తనం విత్తితే చింత చెట్టు, చింత ఫలాలు వస్తాయి. ఏ విత్తనం భూమి మీద విత్తుతామో భూమికి ఉండే ధర్మం కదా, భూమికి ఉండే సహజ సిద్ధమైన ధర్మం, భూమికి ఉండే సహజ సిద్ధమైన ధర్మం ఏ విత్తనం విత్తితే అదే చెట్టు మొలకిస్తుంది. ఆ చెట్టులో నుంచి అవే ఫలాలు వస్తాయి. విత్తింది వేప విత్తనం. వేప చెట్టు వచ్చి ఆ వేప చెట్టులో నుంచి వేపకాయలు వస్తూ ఉంటే, నాకు మామిడికాయలు రావాలా, నాకు సీతాఫలాలు రావాలా, నాకు యాపిలీస్ కాయలు రావాలా, నాకు సపోటా కాయలు రావాలా అని అన్నామనుకో, ఆ చెట్టుకే గనక, చెట్టుకు కాదు ఆ భూమికే గనక నోరుంటే పక్కున నవ్వి, ఒరి పిచ్చి మహారాజా, నువ్వు విత్తింది వేప విత్తనాలు కదా, వేప విత్తనం విత్తితే నేను నీకు యాపిల్ పండు ఎట్లా ఇస్తా? ఏ విత్తనం విత్తుతావో అదే చెట్టు వస్తుంది, ఆ చెట్టులో నుంచి అవే ఫలాలు వస్తాయిగా అని భూమి మాట్లాడింది. అదే నీ జీవితంలో యాపిల్ విత్తనం విత్తావు, మామిడి విత్తనం విత్తావు, ఏ చెట్టు వస్తుంది? మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టులో నుంచి ఏ ఫలాలు వస్తాయి? ఇదో పెద్ద ప్రశ్న, చెప్పండి. మామిడి ఫలాలే వస్తాయి. లైక్ దట్ నీ నోటి మాట విత్తనం లాంటిది. నీ నోట నుండి పదే పదే ఆశీర్వాదపు వాక్కులు, జీవపు వాక్కులు, దీవెనతో కూడుకున్న వాక్కులు, ప్రోత్సహించే వాక్కులు, పురికొల్పే వాక్కులు, బలపరిచే వాక్కులు, చచ్చిన వాడికి కూడా జీవాన్ని పోసే జీవపు మాటలు, దీవెనకరమైన మాటలు పదే పదే నీ నోటొస్తే, దీవెనకరమైన మాటలు మాట్లాడిన నీవు దీవించబడతావు. ఎవరినైతే పదే పదే దీవిస్తూ వచ్చావో, ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడుతూ వచ్చావో, వారు నీ కళ్ళ ముందు ఒకానొక రోజు ఆశీర్వదించబడటం కన్నులారా చూస్తావు. నిన్ను నీవు శపించుకుంటూ పదే పదే ఆ నోటితో పిల్లల్ని శపించి, భార్యని శపించి, భర్తను శపించి, కడుపున పుట్టిన పిల్లలను శపించి, చుట్టూతో ఉన్న సమాజాన్ని శపిస్తూ ఉంటే, శాపపు చేదైన విత్తనపు మాటలు నువ్వు మాట్లాడుతూ ఉంటే, ఆ శాపాన్ని నువ్వు తాగాల్సిన పరిస్థితి వస్తుంది. విన్నారా? ఏ పిల్లల్ని పదే పదే శపించావో మీరు బాగుపడరా, మీరు నాశనం అయిపోతారా, మీ బతికింతేరా, ప్రపంచంలో ఎవరు మారినా నువ్వు మారవురా, నువ్వు కఠినుడురా, భూమి మీద నీలాంటి వాడు ఎవడు లేడురా బాబోయ్, నీకంటే సౌలే సోబెటరో, కయ్యనుగాడే సోబెటరో, నువ్వు కయ్యనుగాడికి ముత్తాతవే, కయ్యనుకి తాత లేడు, నానే ఉన్నాడు, నువ్వు కయ్యనుగాడికి ముత్తాతవే, నీలాంటి దుర్మార్గుడు నేను చూడలా, నా కడుపుని చెడబుట్టావు, నువ్వు చస్తే పోయిద్దిరా,
నేను ఈ బాధ భరించలేను, అసలు నేనే చేస్తా, పద్దాకల చావు 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 చావు, నాశనం నాశనం, ఈ మాటలు మాట్లాడితే తమ్ముడా చెల్లి, నాశనమనే పంట కోస్తాం, శాపమనే పంట కోస్తాం. కూర్చొని ఒకసారి ఆలోచించు. పదే పదే నీ నోట ఎలాంటి మాటలు వస్తాయి? ఎలాంటి మాటలు? పాజిటివ్ వర్డ్ వస్తుందా, నెగిటివ్ వర్డ్ వస్తుందా? పదే పదే కృంగదీసే మాటలు వస్తాయా, చచ్చిన వాడిని కూడా బ్రతికించే మాటలు వస్తాయా? కృంగదీసే మాటలు వస్తాయా, లేవనెత్తే మాటలు వస్తాయా? మీరు అనొచ్చు, అన్నయ్య నోటి మాట నెరవేరుతుంది, బైబిల్లో ఎక్కడుంది? అనేక చోట్ల ఎరిగిన వాళ్ళు సామెతల్లో ఉంటుంది, రెఫరెన్స్ రాయండి. నీ నోటి మాట ఫలమును నీవు అనుభవించదు. ఫలం ఎప్పుడు వస్తుంది? విత్తనం వేసి చెట్టయి, చెట్టులో నుంచి కదా ఫలాలు వచ్చేది. నీ నోటి మాటల ఫలం నువ్వు అనుభవిస్తావు. ఫలం, ఏ ఫలం? నోట నుంచి ఏ మాట బయలుదేరితే అది విత్తనమై చెట్టై, ఆ చెట్టులో నుంచి అవే ఫలాలు వస్తాయి. దీనికి బైబిల్లో వణుకు పుట్టించే, నాకు ఆ మాట చదువుతున్నప్పుడల్లా గుండెల్లో గుబులు, భయం. నా మట్టుకు నేను బాబోయ్, నా నోటి మాట జాగ్రత్తగా కాపాడుకోవాలి, నోటి మాటను చక్కగా వాడుకోవాలి. వాక్కులో శక్తి ఉంది, నోటి మాటలో ప్రభావం ఉంది. నోటి మాట అవునంటే అవును, కాదంటే కాదు. దీవిస్తే దీవించబడతారు, శపిస్తే వాడు శపించబడతాడో లేదో, కానీ ఆ శాపం తిరిగి వస్తుంది అన్న భయం నాకెప్పుడూ ఉంటుంది. అందుకనే నోరు జాగ్రత్తగా కాపాడుకుంటాను సాధ్యమైనంత వరకు. రైట్? నాకు భయాన్ని పుట్టించే ఒక మాట ఎన్నో ఉన్నాయి, కానీ షార్ట్ మెసేజ్ కదా. భయాన్ని పుట్టించే ఒక మాట చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. సంఖ్యాకాండం. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేళ చావలేదు, ఈ అరణ్యమందు మేమేళ చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఎలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లబోబడుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అన్రి. ఇది ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి మాట. ఏమని? అయ్యో ఐగుప్తులో మేమేళ చావలేదు. చూడండి వాళ్ళ మాటలు, మేమేళ చావలేదు, ఈ అరణ్యంలో మేమేళ చావలేదు. ఏం మాట్లాడుతున్నారు? చావు చావు. ఐగుప్తులో మేము చచ్చిపోయి ఉంటే బాగుండేదే, ఈ అరణ్యంలో చచ్చిపోయి ఉంటే బాగుండేదే. ఏ మాటలు మాట్లాడుతున్నారు? చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతే బాగుండు. తల్లి, పదే పదే నీ నోట కూడా నా సావుకు పుట్టారురా మీరు, నన్ను చంపుకు తినటానికి పుట్టారురా మీరు. ఏంటేంటి? పిల్లలు పట్టుకొని నన్ను చంపుకు తినటానికి పుట్టారురా మీరు, నేను చస్తే బాగుండ్రా. ప్రతి దానికి చావు చావు, ఇవే మాటలు నీ నోట వస్తున్నాయా? ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తులో మేమేళ చావలేదు, ఈ అరణ్యంలో మేమేళ చావలేదు, పదే పదే ఈ మాటలంటే ఇదే అధ్యాయం 28, 29 వచనాల్లో దేవుడు మాట్లాడిన మాట భయాన్ని పుట్టిస్తుంది. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. ఆగుదాం అక్కడ. ఏమంటున్నాడు? మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. ఏం చెప్పారు చెవిలో? దేవా మమ్మను బ్రతికించు, మా దేవుడు మమ్మను బ్రతికిస్తాడు అని చెప్పారా? ఈ కరువు కొద్ది రోజులే, రాబోయే దినాలు సమృద్ధినిస్తాయి అని చెప్పారా? శ్రమ నొందిన ఏండ్ల కొలది మా దేవుడు మాకు సమృద్ధినిస్తాడు అని అన్నారా? అవమానం పొందిన చోటే ఆశీర్వదిస్తాడు అని అన్నారా? బాధ నొందిన దేశంలోనే బహుభాగ్యవంతులుగా దేవుడు మారుస్తాడు అని దేవునితో అన్నారా? అనలా. దేవుని చెవుల దగ్గర అంటాడు, మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను.
ఎందుకు దేవుని చెవిలో ఏం చెప్పారు? 29వ వచనం, మీ శవములు ఈ అరణ్యములోనే రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగిన వారు, నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవుతురు. చూడండి అక్కడ 30. విన్నారా? విన్నారా? వినండి. ఇంతకీ దేవుని చెవిలో ఏం చెప్పారు? ఐగుప్తులో మేము ఎలా చావలేదు, ఈ అరణ్యంలో మేము చస్తే పోయిద్ది కదా, దేవుని చెవిలో మేము చచ్చిపోతాం, చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతాం, చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతాం, చచ్చిపోతే బాగుండు అని అన్నారు కదా. మీరు నా చెవిలో చెప్పినట్లుగా నేను నిశ్చయముగా చేసేదని. మేము చచ్చిపోతాం అని అన్నారుగా. ఈ అరణ్యంలో మేము చచ్చిపోతే బాగుండు అని అన్నారుగా. వారు చెప్పినట్లుగానే 6 లక్షల మంది కాల్వలం అరణ్యంలోనే ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. దేవుడు అంటాడు కదా, మీరు రాలిపోతారు. ఎందుకు? నా చెవిలో మీరు పదే పదే ఆ మాట అన్నారు కనుక అదే జరిగిద్ది. కానీ ఇద్దరు మాత్రం కనాను జారుతారు. ఇద్దరు మాత్రం 30వ వచనంలో అంటాడు, ఎవరెవరు? కాలేబు, యెహోషువ. వాళ్ళిద్దరూ నేను ప్రమాణం చేసిన దేశానికి నిశ్చయంగా నేను వాళ్ళని చేరుస్తా. ఎందుకు? వాళ్ళేమన్నారు? నిశ్చయముగా దేవుడు ఆ దేశానికి మనల్ని చేరుస్తాడు, ఆ వాగ్దాన భూమిలో మనం అడుగు పెడతాం, ఇది నిశ్చయం. ఆ వాగ్దాన భూమిలో అడుగు పెట్టడానికి మనకున్న బలం చాలు. వీళ్ళు దేవుని చెవిలో అన్నమాట. తతిమ వాళ్ళు అన్న మాట ఏంటి? ఒరే బాబు, వాళ్ళు ఎదుట మనం మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళని మనం జయించలేం, వాళ్ళని జయించే కంటే ఈ అరణ్యంలో చస్తే మంచిది అని అన్నారు కదా. వీళ్ళు అన్నట్లుగానే అరణ్యంలో చచ్చిపోయారు, వాళ్ళు అన్నట్లుగానే కనానుకు చేరారు. కాలేబు, యెహోషువలు ఆశీర్వాదపు మాట మాట్లాడారు, జీవపు మాట మాట్లాడారు, ఆ జీవాన్ని పొందుకున్నారు. వీళ్ళు మరణాన్ని గూర్చిన మాట మాట్లాడారు, ఆ మరణం వాళ్ళ జీవితంలోనే సంభవించింది. తమ్ముడు, చెల్లి, ఒకసారి నా వైపు చూడు. నీ నోట పదే పదే ఏ మాట వస్తుంది? నీవు మాట్లాడే మాట ప్రకృతిలో కలిసిపోట్లా. ఆ మాటలు దేవుని చెవుల దగ్గర మారుమోగుతున్నాయి. విన్నారా? ఆ మాటలు దేవుని చెవుల్లో చూస్తున్నాయి. ఏ మాట నీ నోట నుంచి వచ్చిందో, నీ నోట బయలుదేరిన మాట దేవుని చెవి దగ్గర నిలిచింది. దేవుని చెవిలో ఏ మాట అయితే పడిందో మరలా ఆ మాట దేవుని నోట నుంచి వచ్చి నీవన్నట్టే జరుగునుగాక నా దేవుడు అంటం ప్రారంభిస్తాడు. విన్నారా? ఇస్సాకును మోరియా పర్వతం మీద బలివ్వటానికి వెళ్ళేటప్పుడు పనివాళ్ళతో అంటాడు, నేను నా కుమారుడు మోరియా పర్వతం మీదకి వెళ్ళి యెహోవాకు మొక్కి తిరిగి వచ్చేదము అంటున్నాడు. అరే, ఇస్సాకును బలిచ్చిన తర్వాత వచ్చేది ఒక్కడే కదా, తిరిగి వచ్చేదను అనాలి. నువ్వు అనలా, నువ్వు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? బలిపీఠం కడతా, కట్టెలు పేరుస్తా, ఇస్సాకును చంపుతా, మాంసాన్ని ముక్కలు ముక్కలు చేసి కట్టెల మీద పేరుస్తా, అగ్నితో కాలుస్తా, నా కుమారుడు ఇస్సాకు బూడిదైపోతాడు. నేను ఆరాధించే దేవుడు బూడిదలో నుండి మరలా ఇస్సాకును పుట్టించగలిగిన వాడు. ఆ మాట దేవుని చెవుల్లో పడింది. అబ్రహాము విశ్వాసాన్ని ఘనపరిచాడు. మరలా తిరిగి వచ్చేటప్పుడు ఇద్దరు తిరిగి వచ్చారు. దేన్ని బట్టి? నోటి మాట. ఎప్పుడు దేవుని సన్నిధిలో చేతులెత్తి దీవించటం నేర్చుకో. లేవియా కాండం 9వ అధ్యాయం 23కు రా, నాతో కలిసి చెప్పండి. మోషే, అహరోనులు ప్రత్యక్ష గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. విన్నారా? ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చి వెలుపలికి వచ్చారు.
చేతులెత్తి ఇశ్రాయేలు ప్రజలను దీవిస్తున్నారు. దీవిస్తుండగా దేవుని మహిమ అక్కడ ప్రత్యక్షమైంది. తల్లి, చెల్లి, అన్నయ్య, ప్రియ తండ్రి, ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు వారి తలల మీద చేతులుంచి ప్రార్థించు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఈ బిడ్డలను ఆశీర్వదించునుగాక. పితరులను ఆశీర్వదించిన హస్తంతో ఈ బిడ్డ ఆశీర్వదించబడునుగాక. నేను ఎప్పుడు నా దగ్గరికి చిన్నపిల్లలను తీసుకొస్తే ఏమైనా ఆశీర్వదిస్తానో తెలుసా? ఆ చిన్న బిడ్డ తల మీద చెయ్యుంచి, దేవా, ఈ బిడ్డ తండ్రి వంశంలో, తల్లి వంశంలో గతంలో ఎవ్వరూ ఆశీర్వదించబడినంతగా ఈ బిడ్డ ఆశీర్వదించబడును గాక. ఒకవేళ పెద్ద కొడుకుని తీసుకొచ్చారనుకో, ఇదే ప్రార్థన చేస్తారు. వీళ్ళ పితరుల వంశంలో ఎవ్వరూ దీవించబడినంతగా తల్లి వంశంలోనైనా తండ్రి వంశంలో ఈ బిడ్డ దీవించబడును గాక అంట. ఒకవేళ చిన్నోడిని తీసుకొచ్చారనుకో, అదే ప్రార్థన. అమ్మాయిని తీసుకొచ్చారనుకో, అదే ప్రార్థన. ఆశీర్వదించటం నా పని. ఎవరిని ఆశీర్వదించాలో, ఏ కాలంలో ఆశీర్వదించాలో అది దేవుని పని. శపించటం సేవకుని పని కాదు. శపించటం యాజకుని పని కాదు. మనం యాజకులం. ప్రత్యక్ష గుడారానికి వచ్చిన ప్రజలను యాజకుడు చేతులెత్తి ఆశీర్వదించాలి. చేతులెత్తి ఆశీర్వదించాలి. ఆ ఆశీర్వదిస్తే ప్రజలు దేవుని మహిమను అనుభవించటానికి కృపిస్తారు. తమ్ముడు, ఈ రోజు నుండి వ్యర్థమైన మాటలు రానివ్వకు. చావును కోరుకునే మాటలు రానివ్వకు. శపించుకునే మాటలు రానివ్వకు. దూషించే మాటలు రానివ్వకు. ఎదుటి వాళ్ళను కృంగదీసే మాటలు రానివ్వకు. ప్రతి క్షణం నిన్ను నీవు ఆశీర్వదించుకుంటూ ఉండు. ప్రజలను ఆశీర్వదిస్తూ ఉండు. ఆ మాట యెహోవా చెవిన పడుతుంది. వినరా? యెహోవా చెవిన పడుతుంది. యెహోవా చెవిన పడితే యెహోవా అంటాడు, నీవన్నట్టే జరుగునుగాక, నీవన్నట్టే జరుగునుగాక. దేవుడట్టి కృప మనందరికీ దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మా నోటి మాటలు ఎలా ఉండాలో ఈ దినం మాతో మాట్లాడావు. శాపపు మాటలు మా నోట రానివ్వకయ్యా. దూషణకరమైన మాటలు మా నోట రానివ్వకయ్యా. ఎదుటివాడిని కృంగదీసే మాటలు మా నోట రానివ్వకయ్యా. ఆశీర్వాదపు వాక్కు మా నోట రావాలి. దీవెనతో కూడుకున్న వాక్కు మా నోట రావాలి. మేం పలికే ప్రతి మాట మీ చెవుల దగ్గర వినబడుతుంది. అయ్యా, మేం పలికినట్లుగానే అది జరుగునుగాక అని మీరు మాట్లాడతారని ఈ వాక్యంలో మేము చూసాం. మా గుండెల్లో భయం పుట్టించింది. మరి ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి అనే ఆశ మాకు కలుగు చేసింది. యేసు నామం పేరిట విశ్వాసపు వాక్కు మా నోట ఉండునుగాక. ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలను నా చేతులెత్తి దీవిస్తున్నాను. వీరి తల్లి వంశంలో, తండ్రి వంశంలో, పూర్వపు చరిత్రలో ఎవ్వరూ దీవించబడినంతగా, ఇదిగో ఎవ్వరూ దీవించబడినంతగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ దీవించబడునుగాక. చిరకాల పర్వతపు ఆశీర్వాదాలు ఒక్కొక్క బిడ్డ తల మీద నిలిచి ఉండునుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.